గోలోకనాథ్, గోలోకం నిజధామం మంది. ఆ తర్వాత దేవి మహేష హరిధామస్. ఆ తర్వాత మనం ఉండేదామని మనం ఉండేటువంటి జగత్తుని దేవీధామం అంటారు. దుర్గాదేవి, దుర్గాదేవి కంట్రోల్ చేస్తుంది. మహేష్, ఆ పైన కైలాసం ఉంది, ఆ పైన వైకుంఠం ఉంది. అటు గోలోక దామిని నిజధామిని తలేచు తస్య దేవి మహేష హరిధామసు తేషు తేషు తేతే ప్రభావ నిహిత విహితాశ్చయన. తర్వాత వేల శ్లోకాలు వస్తాయి. మొదట్లో మనం దేవి దేవి మహేష్ హరి అసలు వాళ్ళ ప్రణామ మంత్రాలు వస్తున్నాయి ఇక్కడ. దేవి సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాన్ని విభార్తి దుర్గా. అక్కడ దేవిధామం అన్నాడు. ఆ దేవిధామం ఆ దేవి వర్ణన వస్తుంది. ఆ తర్వాత మహేష్, మహేష్ శివుడిది. అక్షీరం యదాదది వికార విశేష యోగా సంజాయతేన తత పృథగస్తి హేతో యోసంభూతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. దుర్గాదేవి అయిపోయింది శ్లోకం, శివుడి శ్లోకం అయిపోయింది. దేవి మహేష్ హరి, హరి అంటే విష్ణుమూర్తి. ఆయన ఇక్కడ 1, 2, 3 శ్లోకాలు ఉన్నాయి విష్ణుమూర్తి. దీపార్చిరే వై దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృతయేత్ సమాన ధర్మ యస్తాదృగేవ ఇచ విష్ణు తయా విభాతి విష్ణు తయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ శ్లోకంలో భగవంతుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహుడు కావచ్చు, వీళ్ళందరూ చూడడానికి వేరుగా ఉన్న ఎక్కువ తక్కువ పనులు చేసిన అందరూ కూడా విష్ణువులే. వాళ్ళకి పైన గోవిందం, అది వాడి పైన కృష్ణుడు. ఆ తర్వాత యఃకారణార్ణవ జలే భజతి స్మయోగ నిద్రామనంత జగదండ. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి అండ వస్తుంది, జగత్తండ. నిద్రామనంత జగదండ సరోమకూప ఆధార శక్తి మవలంబ్య పరాంశమూర్తిం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ మొట్టమొదటి దేవుడు పడుకుని ఉంటాడు కారణ జలంలో. యఃకారణార్ణవ జలే భజతి స్మయోగ నిద్రామనంత జగదండ సరోమకూప ఆధార శక్తి అవలంబ్య పరాంశమూర్తిం. తర్వాత ఈ బ్రహ్మాండాన్ని పండుకుని ఉంటాడు, ఆయన నుంచి అట్లా వస్తాయి. అది చదువుతున్నాడు ఇక్కడ. యస్సైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండ నాద. మళ్ళీ ఇక్కడికి అండ. చాలా శ్లోకాలు వచ్చాయి ఇప్పటికి. 6వ శ్లోకం, 7వ శ్లోకం. మళ్ళీ ఈ జగత్ అండాకారంలో ఉంది. అండాకారం. యస్సైక నిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండ నాద విష్ణుర్మహాంత ఏయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇక బ్రహ్మదేవుడు శ్లోకం, వినాయకుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, ఈ శ్లోకాలు. అంటే బ్రహ్మదేవుడు శ్లోకం. భాస్వాన్ యదా స్వసకలేషు నిజేషు తేజ స్వయం కియత్ ప్రకటయత్ వితద్వదత్ర బ్రహ్మాయేష జగదండ విధానకర్త గోవిందమాది పురుషం తమహం భజామి.
కడికి ఏడోసారి వస్తుంది మళ్ళీ బ్రహ్మాయేషి జగదండ జగదండ నాద జగదండ జగదండ విధానకర్త. తర్వాత గణేష్ యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయేత గణాధిరాజ విఘ్నన్ విహంతు మలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. అగ్నిర్మహి గగనమంబు మరుదిశస్య కాలస్తదాత్మ మనసీతి జగత్రయాణి యస్మాద్ భవంతి విభవంతి విసంతి యంచ గోవిందమాది పురుషం తమహం భజామి. చక్షురే సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్సాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ధర్మోద పాప నిచయ శృతస్తపాంసి బ్రహ్మాది కీట పతగావదయశ్చ జీవ యద్దత్త మాత్ర విభవ ప్రకట ప్రభావ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఆఖరికి వస్తా. ఈ సృష్టి అంతా కూడా రకరకాలంతా కూడా ధర్మము పాపము దాన్ని బట్టి రకరకాలుగా తిరుగుతున్నారంట. ధర్మోద పాప నిచయ శృతస్తపాంసి బ్రహ్మదేవుడి నుంచి శివ బ్రహ్మ పిపీలిక అది అంటారు కదా, పిపీలిక అది పిపీలిక అంటే శివ అని ఇక్కడ సంస్కృతంలో. బ్రహ్మాది కీట పతగాది పదయస్య జీవ యద్దత్ర మాత్ర విభవ ప్రకట ప్రభావ గోవిందమాది పురుషం తమహం భజామి. యస్వింద్ర గోప మదవేంద్ర మహోత్స్వ కర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజ గోవిందమాది పురుషం తమహం భజామి. రెండు శబ్దాలు ఇంద్రగోప. ఇంద్ర అంటే మనకి తెలుసు, ఇంద్రగోప అనేది దాన్ని మన తెలుగు వాళ్ళు అంటారు గ్రీన్గా ఉండి పెద్ద పెద్ద కాళ్ళు ఉండి అటు తిరుగుతుండే గొల్లభామ అంటారు. గొల్లభామ విన్నారా? గొల్లభామ పురుగుని గ్రీన్గా ఉండి పొడిగా ఒక 6 ఇంచులు ఉంటుంది, గ్రీన్గా ఉండి పెద్ద పెద్ద కాళ్ళు పొలాలు. అటు కృష్ణా జిల్లాలో గొల్లభామ పురుగు అంటారు. అంటే నడాడు ఇప్పుడు ఆడాళ్ళు వయ్యారంగా నడుపుతారట. హంసగామిని గజగామిని, హంసలాగా నడవడం, ఏనుగులాగా నడవడం, ఆడవాళ్ళ నడకని వర్ణం చేస్తూ ఉంటారు. ఇంకేం నడకలునే గజగామిని, హంసగామిని, గజగామిని, హంసగామిని ఈ పోయట్లు రాస్తూ ఉంటారు. ఇక్కడ అని అన్నాడు, ఈ కర్మలతో ఈ రకంగా పైకి కింద తిరుగుతూ ఉంటారు. కించుచ భక్తి భాజం, ఏ జన్మలో అయితే ఆ భగవన్నామం పట్టుకుంటారో ఈ చక్కర్లు కూడా ఇందాక అన్నాడు కదా, అది వలయం అని వచ్చింది అక్కడ.
పైన కాలచక్రం, సంసార చక్రం, కాలచక్రం, జీవన చక్రం, ప్రతిదీ చక్రం. జరిగింది జరిగిపోడు. పగలు రాత్రి, మళ్ళీ పగలు రాత్రి. అలాగే జనవరి, డిసెంబరు, మళ్ళీ జనవరి, మళ్ళీ డిసెంబరు. పిల్లవాడు, ముసలివాడు, పోయేదానిలో మళ్ళీ పిల్లవాడు, అంటే ఎక్కడికి పోయేదానిలే. కానీ కింతుచ భక్తి భాజం, కొద్దిగా భక్తి అలవాటు చేసుకుంటే ఈ ఈ ఘోరమైనటువంటి కాలచక్రాన్ని దాటేయచ్చు కదా అని చెబుతున్నాడు ఆయన. యశ్వేంద్ర గోప మధవేంద్ర మహోత్సవ కర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాని నిర్ధాతి. ఈ కర్మలన్నీ కూడా నశించిపోవాలంటే కింతుచ భక్తి భాజం. ఎవరి భక్తి అంటే గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏ రకంగా ఇక్కడ మనకి తల్లి, తండ్రి, మిత్రుడు, ఇదంతా కూడా పెరవర్తాడు అంటే అనిపిస్తుంది. కానీ అంటే అని కూడా మట్టిలో కలిసిపోతాయి, మళ్ళీ ఏం మిగలదు ఆఖరికి. కానీ ఇదే సంబంధాలు దేవుడితో ఉన్నాయి అని చెప్పి ఆఖరి శ్లోకంలో యం క్రోధ కామ సహజ ప్రణయాది భీతి వాత్సల్యమో గురుగౌరవ సేవ్య భావై సంచింత తస్య సదృశం తనుమాపురేతే గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడైతే మనకి కామ, క్రోధ, లోభ, మద, మోహ, ఆశ్చర్యాలు ఇక్కడ ఉండే సంబంధాలు కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ అక్కడ ఉండేటువంటి అంటే రసం అంటారు, ఇక్కడ వికారాలు అంటారు. ఇక్కడ కామ, క్రోధ, లోభ, మద, మోహ వికారాలు. భగవంతుడి నామలో రసాలు. రసం అంటే బత్తాయి రసం, నారింజ రసం, చెరుకు రసం, అవి కావాలి. ఇక్కడ మనకి వికారాలు కావాలి అంటే ఆయన అందుకే వస్తుంది కదా. యం క్రోధ కామ సహజ ప్రణయాది. ఇక్కడ ఏ విధంగా కామక్రోధ లోభమోహాలు ఇవి సహజంగా ఉంటాయో అదేవిధంగా అక్కడ వాత్సల్యమో గురు గౌరవ సేవ్య భావై సంచింత తస్య సదృశ్యం తను వాపురైతే. ఇక్కడ సంబంధాలు లాగా కనబడుతూ ఉంటాయి, సదృశ్యం. కానీ నిజమైన సంబంధాలు మనకి కృష్ణుడితో ఉన్నాయి. అక్కడ జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుంది వైకుంఠంలో, గోలోకంలో. అది చదువుతున్నాడు ఇక్కడ ఆఖరి. శ్రియ కాంత కాంత పరమ పురుష కల్పతరవో ద్రుమా భూమి చింతామణి గణమయీ తోయమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియసఖి చిదానందం జ్యోతి పరమపి తదాస్వాదమపి చ. సయత్ర క్షీరాబ్ది స్రవతి సురభి వశ్య సుమహాన్ నిమేషార్ధక్యో వా వ్రజతి నహి యత్రాపి సమయ భజే శ్వేత దీపం తమహమే గోలోకమితీయం విదంతస్య సంతాక్షితి విరలచార కతిపయే. బ్రహ్మ సంహితలో 100 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం కంఠస్థం చేయాల్సింది 26 నుంచి 56. అంటే ఎన్ని శ్లోకాలే బ్యాంక్ ఆయన 26 నుంచి 56 అంటే ఎన్ని శ్లోకాలు? 27 అనుకుంటా కదా, 27 శ్లోకాలు అవుతాయి. 26 నుంచి 56, 26, 27 అయినాయి. నువ్వెంతనా లెక్కలు రాగలే బ్యాంకులో వాటిది 29కి వాగా 29 ఇంకోటి ఉంది అక్కడ పైన
పైన ఒకటి ఉంది, అదొకటి, అది కూడా కలిపితే. ఆ తర్వాత 29లో 56లో 2 ఉన్నాయి. तो कितना हुआ? 29 29 लिखा है, लेकिन दो एडिशनल, एक लगा है और 56 2 है, तो 26 to 28 हुआ। 29 क्यों, कैसा? అవును, 29 అంటే 30 నుంచి 56. కాబట్టి అవి 27 ఉన్నాయి, ఇంకో 2 కలిసాయి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. రాయలేదే, అయిపోయింది కదా. ఏం చేస్తున్నారు? 26 గుణేషు చ విసచ్చిత్తం. గుణేషు చ విసచ్చిత్తం రాయండి. అరిబోరు 26 రాయాలి. అవేక్షణం గుణ సేవయ. అవేక్షణం గుణ సేవయ గుణాశ్య చిత్త ప్రభవ. గుణాశ్య చిత్త ప్రభవ మద్రూప ఉభయం తదేత్. మద్రూప ఉభయం తదేత్. గుణేషు చ విసచ్చిత్తం అవేక్షణం గుణ సేవయ గుణాశ్య చిత్త ప్రభవ మద్రూప ఉభయం తదేత్. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. మనం 11వ స్కందంలో 13వ అధ్యాయంలో 26వ శ్లోకం. ఈ అధ్యాయ విషయం భగవంతుడు హంసావతారంలో బ్రహ్మదేవుడు సనత్ కుమార్, అది నలుగురు కుమారులు. సనత్ కుమార్, సనక సనందన సనత్ కుమార్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి నేను ఎవరు, నేను ఎలా బతకాలా, నేనేం చేయాలా, నాకేం కావాలా, ఆనంద ఈ ప్రశ్నలన్నీ. ఈ ప్రశ్నలకి యూనివర్సిటీలో కాలేజీలో జవాబు లేరు. మీరు పోయి అడగండి, మీ ప్రశ్న దగ్గరికి నేను ఎవరు సార్ అంటే ఎట్టకాయ మీరు అడుగుతారు, అంతే కదా. అవునా కదా,
మీ ప్రొఫెసర్ దగ్గరికి నేను ఎవరు సార్ అంటే కొడతాడు, తమాషాలు చేస్తున్నాడు. నిజంగా నువ్వు అడిగింది కరెక్టే. నేను పిల్లవాడినా, నేను యువకుడినా, ముసలివాడినా. అప్పుడు ఆయన కూడా ఆలోచనలు పుట్టి ఆయన కూడా కరెక్టేనే. వీడు పిల్లాడా, యువకుడా, ముసలాడా? వీడు పిల్లాడైతే మారిపోయాడు కదా, అంటే యువకుడు అది కూడా మారిపోతాడు. అప్పుడు ఆయన ఈయన మంచి ప్రశ్నలు అడుగుతాడు. అదే రకంగా నువ్వు ఎవరు అంటే మనం ఆడ మగ అని చెబుతాం. అంటే నేను ఆడదాన్ని సార్, నేను మగాడిని సార్ అంటే అని అడుగుతాడు. ఈ శరీరంలో ఆడ శరీరం కానీ మగ శరీరం కానీ ఏముంటుంది? రక్తం, మాంసం, చర్మం. మరి పేరట మార్చేస్తాం. ఉండేది అందరిలో ఏముంటుంది? వెంట్రుకలు, చర్మము, రక్తం, మాంసం, పెంట, ఒంటేలు, ఇవే కదా ఉండేది. కానీ ఇవన్నీ కలిపితే ఇది ఆడొస్తారు, ఇది అదంటే కానీ అంతా ఉండేది రక్తం, మాంసాలు అయితే అవి కలిపేప్పుడు కూడా పేరు మార్చేస్తున్నాయి అంటే అనగా. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే బ్రహ్మదేవుడు కృష్ణుడు ఇవన్నీ వివరిస్తున్నాడు. అంటే మనమంతా కూడా పెద్ద భ్రాంతిలో ఉన్నాం కదా, మనంతా కూడా పెద్ద భ్రాంతిలో. అలాగే వాడు బ్రాహ్మడు అంటాడు, వాడు రెడ్డి అంటాడు, నాయుడు అంటాడు. కానీ అందరికి ఉండేది 2 కాళ్ళు, 2 చెవులు, 2 కళ్ళు. మరి వాడు బ్రాహ్మడు, రెడ్డి, నాయుడు అంటాడు, అందరూ ఒకటే కదా. కాబట్టి ప్రశ్న ఇంపార్టెంట్. నువ్వు ఎవరు అంటే నేను రెడ్డి, నేను నాయుడు అన్నా అంటే నేను ఒక మూర్ఖుడిని అని చెప్పుకోవడం. మీరు ఆ విధంగా జవాబిస్తే మీరు ఒక మూర్ఖుడు. నేను ఆడ, నేను మగ అంటే మీరు ఒక మూర్ఖుడు. అయితే నేను రెడ్డి, నేను నాయుడు అంటే ఇంకొక మూర్ఖుడి. నేను పిల్లాడిని, నేను ముసలాడిని, నేను యువకుడిని అంటే ఒక మూర్ఖుడి కదా. ఇంకే విధంగా మనం చెప్పచ్చు. మన ఈ శరీరం అని చెప్తే మళ్ళీ అది కూడా ఒక మూర్ఖుడే. చచ్చిన వాడికి కూడా శరీరం ఉంటుంది, కానీ వాడు పోయాడంటారు. చచ్చిన వాడి శరీరం అయితే వాడు చావడానికి లేదు. చచ్చిన వాడి శరీరాన్ని చూపించి వీడు పోయాడంటారు. అంటే అప్పుడు తెలుస్తుంది వాడి శరీరం కాదు. అంటే ఎవరైతే నేను శరీరం అంటారో వాడు ఒక మూర్ఖుడు. అందుకని ఇది సామాన్యమైన ప్రశ్న కాదు. బ్రహ్మదేవుడు 4 కుమారులు, వాళ్ళు బాలయోగులు సృష్టికర్త. వీళ్ళంతా కూడా ఈ టాపిక్ గురించి చర్చిస్తున్నారు. ఆ టాపిక్ జవాబు వేయగలిగేవాడు కేవలం దేవుడు మాత్రమే. కానీ దేవుణ్ణి దర్శించుకోవాలంటే అర్హత ఉండాలి, అంతే కదా. దేవుణ్ణి దర్శించుకోవాలంటే అర్హత ఉండాలి. అది లేదు కాబట్టి గురువు వస్తాడు ముందు. నీలాంటి వాళ్ళతో ఆయన ఎక్కడ మాట్లాడతాడు? ఏం యోగ్యత ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి. కాబట్టి ఆయన ప్రతినిధులు మా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ప్రతినిధులు అంటే భగవంతుడు ముందు ప్రతినిధులు ఎవరు లేరు. బ్రహ్మదేవుడే మొదటి వ్యక్తి. 4 కుమారులు మొదటి సంతానం, మానస సంతానం. బ్రహ్మదేవుడు స్త్రీతో కలిసి వీళ్ళని పుట్టించలేదు. బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తి స్త్రీతో కలిసి పుట్టించలేదు. స్త్రీతో కలవకుండా బ్రహ్మదేవుడు పుట్టాడు. స్త్రీతో కలవకుండా 4 కుమారులు పుట్టాడు. అని వాళ్ళు అంటారు మానస పుత్రులు, అంటే సంకల్ప బలంతో పుట్టినవాడు. అంటే వాడు సామాన్య వ్యక్తులు కాదు. ఎవరైతే స్త్రీ పురుషుల సంయోగంతో పుడతారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహమాశ్చర్యాలు. కానీ అవి శరీరానికి ఉంటాయి, ఆత్మకు ఉంటాయి. ఆత్మ అందరిలో శుద్ధమైంది కదా. చిదానందం మయం శుద్ధం, హరే నామయవ కేవలం. తృణీకృత్వ జగత్సర్వం రాజతో సకలోపరే చిదానందం మయం శుద్ధం, హరే నామయవ కేవలం. 2 రోజుల క్రితం పాడాము ఈ పాట. దానిలో ఏం చేస్తే ఎవరికైతే నువ్వెవరో తెలుస్తుందో, నువ్వెవరో నీకు తెలిస్తే నీలాగే నీకు కొంత తెలిసినట్టు ఎంతసారి ఉద్యోగం ఎవరికి కావాలా? దేవుడి దగ్గర పనిచేస్తే ఎంతకంటే 100 రెట్లు ఇస్తాడు ఆయన. తెలివితేటలు, లాయర్, లాజిక్ అప్లై చేయాలి. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తే 20,000, 30,000 వస్తాయంటే
దేవుడి దగ్గర పని చేస్తే చెప్పలేము, ఎంతైనా రావచ్చు. ఎంత వచ్చినా కూడా తక్కువే. నేను దేవుడు ఎంతైనా ఇవ్వగలను. అంటే అప్పుడు ఇట్లాంటి సురేందర్ లాంటి తెలియగల వాళ్ళు ఎవరి దగ్గర పని చేయడం అంతే. అదేదో నేను దేవుడి దగ్గర పని చేయొచ్చు కదా. దేవుడి దగ్గర చూస్తే దేవుడు నాకు ఏమి ఇస్తాడు? తగ్గేదేం లేదు, తగ్గేదేం లేదు. నిన్న రాత్రి నేను నరసింహ మేత అని ఒక ఆయన గొప్ప భక్తుడు. నరసింహ మేత ఎవడయ్యా అంటే రాజా ముచ్చుకుందుడే. వాడాయన కృష్ణుడు లేనప్పుడు ముచ్చుకుంద మహారాజు అని ఉండేవాడు. నడలేదే కాలయవనుడు ముచ్చుకుంద మహారాజు ఈ మథుర మీద దాడి, మథురా నగరం మీద దాడి జరుగుతుంది. కృష్ణుడు బలరాముడు బయటకు వచ్చాడు. ఎవడరా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి? వాడు కాలయవనుడు, కాలపురుషుడు పెద్దగా. కానీ కృష్ణ బలరాముడు 6 అడుగులు, అంటే వాడు ఉండేది 6 అడుగులు ఎత్తు. ఆ కాలయవనుడు వాడి ఆకాశాన్ని తాగుతున్నాడు. కాలయవనుడు భగవంతుడు ఆయన ఈ కాలయవనుడు ఈ కృష్ణ బలరాముడు కృష్ణుడు వెనకాల పడతాడు. ఎవరైతే అంత ఎత్తులో ఉంటారో వాళ్ళు ఒక అడుగు వేస్తే కృష్ణుడి మీద దాటి కాలు పెట్టచ్చు. అంతే. ఆకాశం అంతా అంత ఎత్తులో ఉంటే, కృష్ణుడు 6 అడుగులో ఉంటే నువ్వు ఒక అడుగు వేసావంటే అయిపోయింది, కృష్ణుడు నీ కాళ్ళ మధ్యలోకి వస్తాడు. కానీ అట్లా జరగటం లేదు. భగవంతుని పరిగెత్తడం లేదు, కాలయవనుడు పరిగెత్తాల్సి వస్తుంది. కాలు పెట్టబోతుంటే భగవంతుడు ఆయన ముందు కనబడుతున్నాడు, కాలు పెట్టబోతుంటే ఆయన ముందు కనబడుతున్నాడు. అదే చూడడానికి బుడ్డాడులాగా ఉన్నాడు కృష్ణుడు కాలయవనుడు ముందు. కానీ కాలు పెట్టి అప్పుడు చూస్తే ఇంక దొరికాడు, వీడు ఎక్కడికి పోతాడు, తొక్కేస్తా. కానీ ఆయన కాస్త బయట ఉంటున్నాడు. సరే ఏదో కొద్దిగా పొరపాటు అవుతుందంటే ఈసారి ఎక్కడికి పోతాడని చెప్పి అట్ట మధుర నుంచి ఎక్కడికో పట్టుకుపోయాడు, ఊరి బయటికి. మధురలో ఈ బీవేశం, ఈ చంపుకోవడాలు, రక్తపాతాలు, వాళ్ళని ప్రశాంతంగా నిద్రపోతున్నారు అక్కడ మధురవాసి. ఎందుకు వాళ్ళ దృష్టి కృష్ణుడు తెలుసుకున్నాను రారా ఊరి బయటికి పదరా తెలుసుకున్నాను అంటే పాపం అక్కడ ఏమైనా కొట్లాట్లు యుద్ధాలు జరుగుతుంటే వాళ్ళందరికీ టెన్షన్. కాలయవని చూసి కృష్ణుని చూసి బ్రిజిబాస్ అంతా కృష్ణుడికి ఏమైపోతే భయపడిపోతాడు. కృష్ణుడికి ఏమైనా అయితే వాడికి ప్రాణం పోయినంత అంతేదా. బ్రిజిబాసులు కృష్ణుడిని పడిచేస్తారు. అది కృష్ణుడినితో యుద్ధం చేయడానికి కాలయవనుడు వస్తే బ్రిజిబాసులు భయపడిపోతారు కదా. వాళ్ళు చూడలేరు, ఏడుపులు, గొడవలు అని కృష్ణుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లస్ ఇలా ప్రశాంతంగా నిద్రపోయి అలా కృష్ణుడు కాలయవని మైమరిపించి ఎక్కడికి దూరం తీసుకెళ్ళి ఆయన కాస్త భయపడిపోయిన వాడు గుఫలో దూరుతాడు. దాక్కోవాలన్నట్టుగా గుఫలో దూరుతాడు. ఈయన అనుకుంటాడు ఇక్కడ తల తిక్కలాడు, గుఫలో దూరాడు, ఇంకెక్కడికి పోతాడు. అయిపోయింది. ఇంకా ఈ కృష్ణుడి పని అయిపోయిందని ఈయన లోపల దూరుతాడు. గుహలో వంగి లోపల దూరుతాడు. దూరితే ఆయనకి ఏం కనబడుతుంది? వాడు ముసుగేసుకుని పడుకున్నట్టుగా వాడు కనబడతాడు. కాదు అది వీడు భయపడిపోయినాడు. ఇంక కృష్ణుడు భయపడిపోయినాడు, ముసుగైపోయి ఆ చీకట్లు కనబడకుండా ఉండాలి. ఒక్క తన్నుది అంటాడు కాలుతో. కాలయవనుడు ఫినిష్. కృష్ణుని తొక్కేయడానికి ఒక్క తన్నుది అంటాడు. బాల్ బంతింది అన్నట్టు ఒకడెవడో లేస్తాడు అక్కడి నుంచి. కృష్ణుడు లేవాల. కృష్ణుడు ఉండేవాడు వెనకాల ఉన్నాడు. ఏం తన్నింది నిజంగా ఒకడెవడు పడుకుని ఉన్నాడు అక్కడ. కృష్ణుడు వాడు వెనకాల దాక్కున్నాడు. ఈయన వచ్చి ఆ ముసుగేసుకొని ఒక్క తన్నుది అంటాడు. వాడు లేస్తాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో తంతే కళ్ళు ఎర్రగా ఉండి ఎవడరా దాని ఎవడైతే డిస్టర్బ్ అయినాడో ఆయనే రాజా ముచ్చుకున్నాడు. ఆయన నిద్రపోతుంటే ఆయనకి ఒక వరం ఉంది.
ఆయన గొప్ప యుద్ధం చేసి దేవతల తరఫున ఎంతో అలసిపోతాడు, దేవతలకి విజయాన్ని ఇప్పిస్తాడు. ఇప్పుడు దేవతలు ఆయన కోరిక అడిగితే ఆయన ఎంత అలసిపోయి ఉంటాడంటే, ఆయన నేను నిద్రపోతే ఎవరు నా జోలికి రాకుండా ఉంటే చాలంటాడు. అదేం కోరిక, ఆయన ఏదేదో అడగచ్చు. ఎంత అలసిపోయి ఉన్నాడంటే అంతమంది రాక్షసులు తప్పి దేవతల్ని గెలిపించి వాళ్ళంతా దేవతలు వాళ్ళు, ఈయన మానవ మాత్రుడు కానీ ఈయనకు భక్తుడు అవడం వల్ల దేవతల కంటే కూడా ఈయనకి బలం ఎక్కువ. అందుకే సర్వదేవ మయో గురు శాస్త్రాలు ఒక వైష్ణవుడు దేవతలందరికంటే కూడా గొప్పవాడు. సర్వదేవ మయో గురు, ఒక వైష్ణవుడు, ఒక గురువు, ఒక కృష్ణ భక్తుడు. దేవతలు వాళ్ళ దగ్గర బలాలు శక్తులు ఉంటాయి కానీ వాళ్ళని చావు పుట్టుకల నుంచి బయట పెట్టలేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళంతా వెనక్కిపోతూ ఉంటారు. మాకే గతి లేదు, నీకెక్కడ మోక్షాన్ని ఇప్పిస్తా. వాళ్ళు నీకు కావాలంటే ఏదో బంగారం ఇస్తారు, నీకేదో కొద్దిగా ఉద్యోగం ఇప్పిస్తారు, అని నాకు ఆనందం కావాల్సానంటే మాకే లేదు, నేను ఎక్కడ ఇస్తాను. మాకు మోక్షం కావాలంటే అది మా పని కాదు. అది వాళ్ళంతా కూడా సకామ భక్తులు. వాళ్ళకి మనకి చిన్న కోరికలు, వాళ్ళకి పెద్ద కోరికలు, తేడా అంతే. కాబట్టి ఆ ముచ్చుకుందుడు ఆయన అంత అలసిపోయి దేవతలు నీకు ఏం కావాలో వరం కోరిక ఇస్తాం అంటే, ఆయన నేను నిద్రపోతే నన్ను డిస్టర్బ్ చేయడానికి లేదు, డిస్టర్బ్ చేస్తాడు వాడు బస్సు బూడిద అయిపోవాలి. అలాగే అంటే కృష్ణుడు అందరినీ ఎలా వాడుకోవాలని తెలుసు. ఈ వరం ఉందని కృష్ణుడికి ఎట్లా తెలుసు? భగవంతుడు ఎలా చంపించాడు అవలీలగా కాలయవని. ముచ్చుకుందుడు కళ్ళు తెరుస్తాడు, తెరవగానే ఎవరినైతే చూస్తాడో వాడు మసిబూడిగా. అంత కాలయవనుడు ఒక పిడికెడు బూడిదైపోతాడు. అప్పుడు కృష్ణుడు ముచ్చుకుందుకు దర్శనం ఇస్తాడు. ఆయన ఎత్తుకుతున్నది కృష్ణుడి కోసం. బస్ ఆ గుహలో చీకటంతా పోయింది. గుహలో అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండే అవకాశం లేదు. కృష్ణ సూర్య సమ మాయా అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయార అధికార. ఇది మన భగవద్ దర్శనం పుస్తకాల్లో ఫ్రంట్ కవర్లో పైన ఉండేటువంటి శ్లోకం. కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడు వంటి వాడు, మాయ చీకటి వంటిది. ఏ విధంగా సూర్యుడు వస్తే చీకటి పారిపోతుందో ఆ రంగు ఎక్కడైతే కృష్ణ భక్తి జరుగుతూ ఉంటుందో అక్కడ మాయ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. మనం చెప్పుకున్నా మాయ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నేను ఈ శరీరం అనుకోవడం అది అన్నిటికంటే పెద్ద మాయ అది కదా. నేను ఈ శరీరం, అందుకని శరీరం ఎలా కాదో మనం మాట్లాడుకోవచ్చు. ఆ చర్చలో భాగంగా ఈరోజు గుణేషు చ విసచిత్తం అభీక్షణం గుణసేవయ గుణాశ చిత్త ప్రభ మద్రూప ఉభయం తెలియదు. కొన్ని విషయాలు మాట్లాడుతూ హంస ఇది చెప్పింది, మనకి భగవంతుని దర్శించుకోవడానికి మనకి అర్హత లేదు. వాటి భగవంతుడు కృష్ణుడి రూపంలో రాలా, ఆయన హంస రూపంలో వచ్చాడు. కానీ హంస కూడా భగవంతుడే, అది బ్రహ్మదేవుడికి తెలిసింది. మనకి జవాబులు లేనటువంటి ప్రశ్నలు వేధిస్తుంటే బ్రహ్మదేవుడికి జవాబులు లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ప్రతిదానికి ఒక జవాబు ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక జవాబు. అంటే భగవంతుడు బ్రహ్మదేవుడికి అర్థమైంది. అదే తప్పని ఆయన పడేసి సాష్టాంగపడి హంసకి దండం పెట్టాడు. ఆయన కృష్ణుడు దేవుడు అని తెలుసు, కానీ ఇది ఎమర్జెన్సీ అవతారం, ఎమర్జెన్సీలో వచ్చాడు, హంసగా వచ్చాడు. బ్రహ్మదేవుడికి ఆ మాత్రం తెలిసిపోతుంది. మనం ఎవరు చెబుతారంటే అద్భుతమైన హంస, దాన్ని అంటారు ట్రాన్సెండెంటల్ స్వాంగ్. భగవంతుడు కూడా పురుషుడు, కానీ భగవంతుడు మనం ఏమంటాం ట్రాన్సెండెంటల్ పర్సన్, మనం మెటీరియల్ పర్సనాలిటీ. కాబట్టి ఆయనకు అర్థమైంది బ్రహ్మదేవుడికి ఇది ట్రాన్సెండెంటల్ స్వాంగ్, మన కోసమే వచ్చినట్టుంది. ప్లస్ ఆయన చూస్తే
చూస్తేనే సగం ప్రశ్నలు పట్టాపంచం, చూస్తేనే వాళ్ళకి ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి. ఇంకా అడిగితే ఈ విధంగా జ్ఞానం అంటే భగవంతుడు అడిగాడు, ఎవరు నువ్వు అంటే మనం ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా అడిగా కదా, ఎవరైనా అంటే నేను సార్ గూడూరు నుంచి సురేందర్, నీకు జ్ఞానం ఉండి నాకు జ్ఞానం ఉంటే అప్పుడు నువ్వు నాతో మాట్లాడడం నేర్చుకుంటావు. నీకు జ్ఞానం ఉందనుక ఆత్మజ్ఞానం, నాకు జ్ఞానం ఉంది. అప్పుడు నేను అడిగితే అది ఇట్లా అనిపిస్తుంది. ఒకసారి మీరాబాయి ఆమె జీవ గోస్వామిని కలుసుకోవడానికి, ఆ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కలుసుకునేవాళ్ళు కాదు, వాళ్ళ బతుకు వాళ్ళది, వీళ్ళ బతుకు వీళ్ళది అని. మీరాబాయి భక్తురాలు కాబట్టి ఈ ఆడ మగ ఈ ఆలోచన బయటకు వచ్చేసింది. అంటే ఎప్పుడైతే విందో జీవ గోస్వామి అనే అసాధారణమైన భక్తుడు అంటే నాకు తెలిసిందే నాకు తెలుసు, నేను నాకంటే గొప్ప భక్తులు ఉంటే ఇంకా 4 విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి వెతుక్కుంటూ జీవ గోస్వామి ఆ యమునా నది దగ్గరికి వచ్చి ఆయన గుడిసెలో ఆయన అధ్యయనాలు ఆయన జపాలు ఉంటాయి. కానీ ఆమె అడుగుతుంది, నేను జీవ గోస్వామిని దర్శించుకోవచ్చు అని. ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి చెబుతాడు, ఇట్లా ఫలానా ఎవరు మిమ్మల్ని కలుసుకోవడం అంటే ఆయన అంటాడు, నేను ఆడవాళ్ళని కలుసుకోనని చెప్పండి అని చెప్పమంటాడు. ఆ రోజుల్లో పద్ధతి, ఆ రోజుల్లో మఠాల్లో ఆడవాళ్ళని చేర్చుకునేవాడు కదా. అంటే ఇదంతా ప్రభుపాద వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఆడవాళ్ళని ఆశ్రమాల్లో చేర్చుకోవడం ఇంతకుముందు ఎక్కడ, ఇప్పుడు కూడా గౌడీ మఠంలో ఆడవాళ్ళని చేర్చుకోవడం. ఏ మఠాల్లో మిగతా మాయావతుల మఠాల్లో అయితే అసలు చేర్చుకోవడం. ప్రభుపాద వచ్చిన తర్వాత చూశాడు. ఆయన ఎందుకు చేర్చుకున్నాడు తెలుసా? ఆడవాళ్ళని ఎందుకు చేర్చుకోవడం ప్రారంభించాడు ప్రభుపాద. మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా కనపడదు ఆయనకి. ఈ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగా బతుకుతున్నారు. వీడికి అవకాశం అయింది, వాళ్ళకి పడేది, వాళ్ళకి తక్కువ అయింది. మగవాళ్ళు ఆడవాళ్ళలాగానే బతుకుతున్నారు, మూర్ఖుల్లాగా. వీళ్ళు మూర్ఖులే, వాళ్ళు మూర్ఖులే. అన్యాయం కదా. ఈ మూర్ఖులకి అవకాశం ఇచ్చి ఈ మూర్ఖులకి అవకాశం ఇవ్వకపోతే కమాన్ లెటర్ జాయిన్. ఆయన అందరికీ గేట్లు తెరిచేశాడు. ఆయన అందరికీ గేట్లు తెరిచి ఎవడు పట్టుకోగలిగితే కృష్ణుడిని, ఎవడు పట్టుకోగలిగితే వాడు పట్టుకోండి. అంతకుముందు అనుకునేవాడు మగవాళ్ళే పట్టుకోగలరు కృష్ణ, ఆడవాళ్ళు వాళ్ళు దేనికి పనికొస్తారు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళలాగానే ఆలోచిస్తూ బతుకుతూ ఉంటే చేతగాని వాళ్ళలాగా. ప్రభుపాద అందరికీ అవకాశం, కానీ ఎవరిలో తెలివితేటలుంటే, ఎవరిలో పట్టుదలుంటే వాళ్ళే పైకి వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఈ రస్తులో ఒక టైం అయిపోయాను, ఐ జస్ట్ కంప్లీట్. కానీ మీకు చెప్పింది జవాబు. మీరాబాయి దగ్గర వచ్చి మా గురువు గారు ఆడవాళ్ళ మొహంతో అంటే ఆయన ఆడవాళ్ళకి వస్తాడు అంటే ఆయన పోతే ఒక డైలాగ్ వేసిపోతాడు. నాకు తెలిసినంత వరకు కృష్ణుడు ఒక్కడే కదా పురుషుడు, మిగతాదంతా కూడా శక్తే కదా, ప్రకృతే కదా. ఈ లోపల అట్లా అందిస్తానంటాడు. అంటే అప్పుడు అర్థమవుతుంది అది ఆడది కాదు, ఆయన కూడా నాలాంటి ఆత్మజ్ఞాని అని చెప్పి ఆగమనండి. ఆమె నుంచి నేనే నేర్చుకోవచ్చు, ఆమె నుంచి నేను కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి ఆయన బయటకు వచ్చి కలుసుకొని దండం పెడతాడు మీరాబాయి. ఎందుకంటే ఆ జ్ఞానంతో నిండిన మాట ఉంది. నాకు తెలిసినంత వరకు కృష్ణుడు ఒక్కడే కదా పురుషుడు, మిగతా వాళ్ళంతా కూడా ఆయన శక్తులే కదా, ఆయన యొక్క ప్రకృతే కదా. అంటే అప్పుడు ఆమె కూడా తెలిసిపోయినట్టే కదా రహస్యం. ఆ రకంగా వాడు చక్కగా కృష్ణుడి గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం. ఈయనకి కొంత దొరుకుతుంది, ఆమెకు కొంత దొరుకుతుంది, ఆనందంగా ఎవరి దారి పోతూ ఉంటుంది. ఈ విధంగా తాను నాకు అభిన్నుడనడి అవగాహనచే నన్ను పొందిన వ్యక్తి నిరంతరము ఇంద్రియభోగ కారణంగా
మనసు ఇంద్రియ వస్తువుల్లో ప్రవేశించని చక్కగా కనిపించినట్లు ఇంద్రియ వస్తువులు మనసులో నెలకొల్లవని. కాబట్టి ఎవరికైతే ఆత్మ మేలుకుంటుందో వాళ్ళకి ఇంద్రియాలంటే ఏంది, ఇంద్రియ వస్తువులు అంటే ఏంది. మామూలు వ్యక్తులు నేనే ఇంద్రియాలు అనుకుని నాకు అది కావాలి ఇది కావాలని పరిగెడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగితే ఓహో ఈ ఇంద్రియాలు, ఓహో మన పాత అలవాటు కాబట్టి నేను దీన్ని ఆపు చేయాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. కాబట్టి నా దివ్య స్వభావాన్ని తెలుసుకున్నవాడే అతడు మనిషి, అతడి మనస్సును, ఆ తర్వాత దానికి సంబంధించిన విషయాలు రెండు కూడా అతడు ఇంద్రియాలని వదిలిపెట్టేస్తాడు, ఇంద్రియ వస్తువులు కూడా వదిలిపెట్టాడు. అంటే భగవంతుడికి సంబంధించింది అయితే స్వీకరిస్తాను, లేకపోతే నేను స్వీకరించను. ఏదైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే ఆమె నాకు కృష్ణ భక్తులు సహకరిస్తుందా లేదా, నాకు ఆమె తోలుతో సంబంధం లేదు, ఆ క్యాష్తో సంబంధం లేదు. క్యాస్ట్ కూడా క్యాష్ తోలుతో నాకు సంబంధం లేదు, నాకు కృష్ణ భక్తితో సహకరిస్తుంది, లేకపోతే హరే కృష్ణ మాకు అవసరం లేదు. అంటే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కంప్లీటింగ్ తనను కర్తగా సమస్తానికి భక్తిగా భావించుటే మనసుకు ఉన్నటువంటి రోగం, మనకు ఉండేటువంటి రోగం నేను ఏం చేయాలని, నేను యజమాని, దానిని ఇంద్రియ వస్తువుని వేరుపరచుట అత్యంత కఠినమని ఇచ్చట భగవంతుడు తెలుపుతున్నాడు. మనంతట మనం బయటపడలేదు, భగవంతుడి దయతోనే మనం బయటపడగలం. లౌకిక మనస్సును త్యజించటనగా మానసిక కార్యకలాపాన్ని త్యజించడం కాదని, దానికి బదులుగా మనస్సును పవిత్రం చేసే భక్తియుత సేవలో మనం ఎంత జ్ఞానాన్ని పొందినా మనస్సును ఎక్కడ పెట్టాలో తెలియకపోతే మళ్ళీ మనం మాయలోకి పోవాల్సిందే. మనోవృత్తిని భక్తియుత సేవలో నెలకొల్పటే తప్పక ఎరగవాలి. అనంతకాలంగా మనస్సు భోగాలు సంపర్కంలో ఉన్నాయి. తన ఉనికినే ఆధారమైనటువంటి ఇంద్రియ వస్తువును త్యజించుట మనస్సుకు ఎట్లు సాధ్యపడను. మనస్సు లౌకిక విషయాలను చేరుటే కాకుండా మనస్సు యొక్క కోరికల వల్ల లౌకిక విషయాలు ప్రతిక్షణం మనస్సులో ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనస్సుకు ఇంద్రియాలకు ఆ సంబంధం అనేది వేరు చేయడం సాధ్యం కాదు. దానిచే ఎట్టి ప్రయోజనం చేకూరదు. తాను సర్వోన్నతుడని తెలిసి ఒకడు లౌకిక మనోవృత్తి కలిగి ఉన్నచో ఇంద్రియ భోగం తుట్టుతులకు దుఃఖ కారణమే అని భావించి దానిని త్యజించిన ఆ కృత్రిమ పద్ధతిలో అతడు నిజంగా బయటికి రాలేడు. అటువంటి పరిత్యాగం ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చక భగవంతుడి పాదపద్మాల శరణాగతి లేనిదే కేవలం త్యాగం అనేటువంటిది ఈ భౌతిక జగత్తు ఒట్టి త్యాగం అనేది. ఒక ఆయనవాడు త్యాగం చేశాడు. అప్పుడు ఇంకోటి వచ్చి అడిగాడు, ఏం త్యాగం చేశావు అంటే, నా డబ్బులు అయ్యో నువ్వుతో తెచ్చుకున్నావు, ఏంది ఇక్కడే ఉన్నది, ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలిపెడితే నువ్వు త్యాగం చేసింది. పెళ్ళాన్ని త్యాగం చేశా, ఇంతకుముందు నీ పెళ్ళాం కాదు అనుకున్నావు వదిలేసావు అంటే అదేం త్యాగం? అది త్యాగం కాదు. అది నీదైతే కదా ముందర త్యాగం చేయడానికి. నీదైతే నువ్వు త్యాగం చేయొచ్చు. ఈ శరీరం నీకు దేవుడు ఇచ్చాడు, ఎందుకు నువ్వు త్యాగం చేసేది? దేవుడు ఇచ్చాడు. అది త్యాగం అంటే దేవుడి వస్తువు దేవుడికి ఇవ్వడం, దాన్ని త్యాగం. దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వడం, దేవుడి వస్తువు దేవుడి సేవలో పెట్టడం అంటే వదిలేసుకోవడం. అది ఎట్లా నువ్వు చనిపోయినప్పుడు వదిలేయాలి, అది నువ్వు వదలకపోయినా కూడా దేవుడు వదిలిస్తాడు. కాబట్టి అది త్యాగం. కాబట్టి భగవద్గీత పద్ధతిలో త్యాగం అంటే అంత దేవుడిది. నా శరీరం దేవుడిది,
నేను దేవుడి అంశాన్ని నాకుండేదంతా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన సేవల్లో పడి ఉంటాను. ఫినిష్. అప్పుడు మాయ నీకు దండం పెడతా ఉంటుంది విజువల్కి రాకుండా. అంటే విషయం తెలిసిపోయింది కాబట్టి మాయ నుంచి నువ్వు తప్పించుకోగలవు. తద్రూప అనే పదం సూర్యకిరణాలు సూర్యునిలో భాగమైన విధంగా జీవులందరూ భగవంతుడి అంశములు. జీవుడు భగవద్ అంశముగా లగ్నమైనప్పుడు నిజముగా బుద్ధిమంతుడే లౌకికమైన మనస్సును ఇంద్రియ వస్తువుల్ని సులభంగా వదిలిపెట్టగలడు. భక్తులకి త్యాగాలు చేయడం. ఈమె ₹1,00,00,000 ఇల్లు ఉంది, ఒక ఇరుగు గదిలో ముగ్గురితో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. దాన్ని త్యాగం అంటారు. నేను మామూలుగా ఎవరు అంటే నీకు ₹1,00,00,000 ఇల్లు అంటే ఒక చిన్న గదిలో ముగ్గురితో ఉండదలుచుకుంటే నాకెందుకు పోతూ ఉంటారు. కానీ మనకి విషయం అర్థమైతే మనకి అదేం త్యాగం అనిపించదు. నేను కాపాడుకుంటున్నా. అక్కడ పడి మాయలో పడి కొట్టుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడికి చక్కగా నేను దేవుడి సేవల్లో ఉంటాను. అంటే భగవంతుని రూపము గుణము లీలలు పార్షదులేదు మనస్సు లగ్నము చెందుటను తద్రూప. ఇటువంటి పారవశ్య ధ్యానములో మునిగిన వాడే మనిషి భక్తియుత సేవ చేయవలను. ఇది సహజంగానే ఇంద్రియ భోగాల్ని తరిమివేయను. మనస్సుతో ఇంద్రియార్థములతో విద్య తాదాత్యం తనంతట తానే విడిచే శక్తి జీవుడికి లేదు. కానీ భగవంతుని సేవకుడిగా భగవంతుని సేవించుడిచే భగవంతుడి దయ వల్ల అతడు అజ్ఞాన అంధకారాలని సులభంగా తొలగించగలడు. అంటే ఇది భగవంతుడి దయతో జరిగేటువంటి పని. కానీ దేవుడితో నాకు పని లేదు, అయినా కూడా నేను మా ఆయన గెలుస్తా వీలయ్యే పని కాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.